నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024 సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున కాల అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య కారణంగా కర్కాటక రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఈ మార్పుల వల్ల వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మరి వీరికి శుభ ఫలితాలు కలగాలంటే వీరు చేయవలసిన పరిహారాలు ఏంటి, అలాగే పాటించవలసిన దేవతారాధన ఏంటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్తో అయితే చూడవచ్చు. కర్కాటక రాశిలోకి పునర్వస నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారు, అలాగే పుష్యమి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మరియు అశ్లేష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. అలాగే కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆగస్టు నెలలో వృషభ రాశిలో కుజుడు మరియు గురుడు సంచరిస్తున్నాడు. జన్మరాశిలో రవి భగవానుడు, అలాగే సింహరాశిలో బుధుడు మరియు శుక్రుడు, కుంభరాశిలో వక్రీగతిలో ఉన్న శని భగవానుడు, మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా కర్కాటక రాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అష్టమి కాల అమావాస్య రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి రాశిలోని రవి భగవానుడు సంచారం చేయడం, అలాగే రాశిలోనే పుష్యమి నక్షత్రం ఉండటం, అష్టమి స్థాన శని భగవానుడు కుంభరాశిలో అంటే జలరాశిలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారు అమావాస్యకి 6 రోజుల ముందుగా మీ పొలాల్లో ఎక్కడైనా తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే దానికి నీళ్లు పోసి ఆ మొక్కకు దండం పెట్టుకోండి. అలాగే అమావాస్య రోజున ఆ మొక్కకు ఉన్న పై ఆకులను తీసేసి భూమిలో నుంచి పెగిలిస్తే వచ్చే ఆ వేర్లనే సత్వర వరసిద్ధి గణపతిగా భావిస్తారు. అందుకే ఆ వేర్లకు ఉన్న మట్టిని కడిగి వాటికి సింధూరాన్ని పూసి మీ ఇంటిలోని పూజ మందిరంలో ఉంచుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో మీ ఇంట్లో కాలభైరవ స్వామికి దీపం పెట్టుకోవడం, అలాగే కాలభైరవ స్వామి వారికి సౌభాగ్య ముడుపు మరియు కాలభైరవ స్వామి హోమం చేసుకుంటే అదృష్టం మీ సొంతం అవుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, అలాగే తృతీయాసంలో కేతు సంచార స్థితి మరియు అష్టమిలో శని సంచార స్థితి, భాగ్యంలో రాహు సంచార స్థితి, అలాగే లాభస్థానంలో కుజుడు మరియు గురుడు యొక్క సంచార స్థితి కారణంగా ఈ సమయంలో మీకు స్థిరచర ఆస్తులు సొంతం కాబోతున్నాయి. అంతేకాకుండా ఈ రాశివారు అష్టమ తిథిల్లోనూ అలాగే అమావాస్య రోజున దూర జలవాయు ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేయడం వల్ల మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. జలగండాలు కూడా మీ చుట్టూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగస్తులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ మాసం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైన ఫలితాలను అందిస్తుంది. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉండాలి. తిరోగమన శని రాశి చక్రం నుండి 8వ ఇంట్లో ఉంటాడు మరియు ఇది మీ జీవితంలో ఆరోగ్య సంబంధిత సవాళ్లను సూచిస్తుంది. స్థానికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తద్వారా అతిగా ఆలోచించడం మానుకోవాలి. పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒంటరిగా ఉన్నానని భావించకూడదు. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 6వ ఇంట్లో మరియు 9వ ఇంటి అధిపతి అయిన దేవగురువు బృహస్పతితో పాటు 11వ ఇంట్లో కూర్చొని పని ప్రదేశంలో నెల ప్రారంభంలో బలమైన స్థితిలో ఉంటాడు. ఇది మీ పని అనుభవం నుండి ప్రశంసలకు దారితీస్తుంది. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో దేవగురువు బృహస్పతి మరియు కుజుడు 11వ ఇంట్లో కూర్చొని 5వ ఇంటిపై దృష్టి పెడతాడు. ఫలితంగా మీ విద్యకు అనుకూలమైన సమయం ఉంటుంది. మీరు ఏది చదువుతున్నా మీరు కోరుకున్న విషయాన్ని పొందుతారు. సబ్జెక్టులను బాగా అర్థం చేసుకుంటారు మరియు కెరియర్లో పురోగతిని అనుభవిస్తారు. అలాగే సబ్జెక్టులపై పట్టు సాధించడం వల్ల మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉపాధ్యాయులు వారి కింద పురోగతి అవసరమైన మార్గదర్శకాన్ని అందిస్తారు. కుటుంబ జీవితం కోసం ఈ నెల స్థిరంగా మరియు సాధారణంగా ఉంటుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో కూర్చుంటాడు. ఇది ఇంటి వాతావరణాన్ని తేలిగ్గా మరియు ప్రేమతో నింపుతుంది. మొత్తం పరస్పర సామరస్యాన్ని పెంచుతుంది. మాసం ప్రారంభంలో కుజుడు 2వ ఇంటి పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడిని పెంచుతుంది. స్థానికుల
ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు సంపదను కూడబెట్టుకోవడంలో సహాయపడతాడు మరియు మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా పెంచుతారు. 11వ ఇంట్లో ఉన్న గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి వివిధ మార్గాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. శని 8వ ఇంట్లో మరియు తిరోగమన స్థితిలో ఈ నెల మొత్తంలో ఉంటాడు. మీ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదని సూచిస్తుంది. ఇది వ్యాధులకు దారితీస్తుంది. పెద్ద వ్యాధులతో సవాలు చేయవచ్చు. అలాగే అనుకూలత అంతంత మాత్రమే ఉంది. సమర్థతకు ఏమాత్రం గుర్తింపు ఉండదు. మీ సమర్థతకు ఏమాత్రం గుర్తింపు ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. మీ స్నేహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఆదాయంలో మీకు పురోగతి లేక కొంచెం నీరసిస్తారు. ఖర్చులు విపరీతమవుతాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా కొనసాగుతాయి. ఆశించిన సంబంధం చేజారిపోతుంది. ఏది జరిగినా మన మంచికి అనుకొని మీరు ముందుకు సాగడం మంచిది. అలాగే త్వరలో మీరు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమవుతుంది. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి కూడా అనుకూల సమయమనే చెప్పవచ్చు. అలాగే మీ కృషి ఫలిస్తుంది. అలాగే ఉత్సాహంగా ప్రయత్నాలు కొనసాగించండి. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధ్యమవుతుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అనవసర జోక్యం అస్సలు మంచిది కాదు. అలాగే వర్కింగ్ ప్రొఫెషన్లో పురోగతిని చూస్తారు. ప్రొఫెషన్లో ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఉద్యోగం వెతికే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రిలేషన్లో చిన్న సమస్యలు తలెత్తవచ్చు, కానీ ప్రేమ వివాహాలు సాధ్యమే. విద్యార్థులు కృషితో విజయం సాధించుతారు. అలాగే ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది, చికాకుకు దారితీస్తుంది. అప్రమత్తంగా మీరు ఇలాంటి విషయాల్లో ఉండాలి. అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. అలాగే మీరు పాటించవలసిన ఇంకో పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీరు పార్వతీదేవిని పూజించాలి. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే స్థానికులు ప్రతిరోజు శివుని మరియు పార్వతీదేవిని పూజించాలి. అలాగే శివుడికి ప్రతి సోమవారం పాలాభిషేకం చేయించాలి. అలాగే మీ లక్కీ కలర్స్ వచ్చి స్కై బ్లూ, రెడ్, ఎల్లో, క్రీమ్. అలాగే మీ లక్కీ డేస్ వచ్చి బుధవారం, గురువారం, ఆదివారం. అలాగే వర్కింగ్ ప్రొఫెషన్లో పురోగతిని చూస్తారు. ప్రొఫెషన్లో ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఉద్యోగం వెతికే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రిలేషన్లో చిన్న సమస్యలు తలెత్తవచ్చు, కానీ ప్రేమ వివాహాలు సాధ్యమే. సో చూసారు కదండి, ఈ కాల అమావాస్య రోజున కర్కాటక రాశి వారి జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు ఏంటో, అలాగే మీరు చేయవలసిన పరిహారాలు ఏంటో, మీరు ఎలాంటి దేవత ఆరాధన చేయడం వల్ల వీరి జీవితంలో శుభ ఫలితాలు పొందుతారో తెలుసుకున్నారు కదా. మరి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.